శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. క్లుప్తంగా చెప్తా, ఎక్కువ టైం అస్సలు తీసుకోను. ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెరగడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, ప్రెజెంట్ గ్రహస్థితి కనుక గమనించినట్లయితే స్క్రీన్ పైన మీకు కనబడుతుంది, ఆ బోర్డు లోపల అయితే ఉంది. మంత్ ఎండింగ్ కుజుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు, అలాగే శుక్రుడు కూడా రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు. శుక్రుడు 6th హౌస్ నుంచి 7th హౌస్ లోపల మీ సప్తమ స్థానం లోపల రాబోతున్నాడు. కానీ ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు అలాగే బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఈ సూర్యుడు అలాగే బుధుడు మిమ్మల్ని గోచర సమయకాలం లోపల ఎక్కువగా బాధ పెట్టడానికి ప్రయత్నం నడుస్తుంటది. ఇప్పుడు సూర్యుడు బుధుడికి అదే రకంగా చతుర్థ స్థానంలో ఉన్న శని దేవుడికి ఏదైనా లింక్ ఉందా అంటే ఉన్నది. ప్రెజెంట్ గ్రహస్థితి కనుక మీరు పరిశీలించినట్లయితే మీకు ఒక చిన్న మాట అర్థమవుతుంది. మోక్ష త్రికోణ స్థానం లోపల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు అలాగే శని అందులో మోక్ష త్రికోణ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? కోపంతో ఉంటుంది, ఆనందంతో ఏదో సంతోషంతో బాధగా ఉండరు. బాధ రెండు రకాలుగా వచ్చుద్ది తెలుసుకోండి. ఇప్పుడు ఒక బాధ మంచిది ఎలా ఉంటుంది తెలుసా? ఒక మాయ లోపల పడిన తర్వాత దాని లోపల అది గడిచిపోయిన మంచి రోజుల్లోనే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆనందం పడుతుంటారు, అందులోనే కొద్ది బాధపడుతుంటారు. ఇది నా నుంచి మళ్ళీ దూరంగా కాకూడదని. రెండో బాధ ఎలా ఉంటుంది తెలుసా? అది ఎంత ఉన్నా కూడా ఏదో ఒకటి లేదని ఒక అసంతృప్తి ఎక్కువగా ఉంటుంటుంది. ఇది రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి ఇలాగే ఉండబోతుంది. కోపం లోపల మీరు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే కోపం లోపల ఇలాంటి రకమైన ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ పాయింట్, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళు వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా కొత్త ప్రయత్నం కనుక చేస్తాను అని చెప్పిన మీకు అన్నట్లయితే వాళ్ళ చేస్తున్న ప్రయత్నాల లోపల విఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, లేకపోతే కొన్ని చోట్ల మోసపోయే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఇలాంటి చోటు ఎక్కడ పెట్టుబడి అస్సలు పెట్టకని చెప్పండి. ఇంకొక విషయం, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ధనుసు రాశి వారు, వాళ్ళు కొద్దిగా ఎలాంటి రకమైన మార్పులు అస్సలు చేయకండి. ఏది ఎలా అయితే ఉందో దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్ళండి. కొద్దిగా ఏంటంటే మనసు లోపల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, మనసు లోపల తెలియని ఒక రకమైన భయం ఉంటుంది. బుద్ధి సరిగ్గా పని చేయదు. ఏదో ఒక విషయం పట్ల మనసు లోపల ఎప్పుడో ఒక రకమైన భయం మిమ్మల్ని రాబోయే రోజులో వెంటాడుతుంటుంది. నేను మొత్తం నెగటివ్ చెప్తున్నా, మిమ్మల్ని పాడు చేస్తున్నా మీరు అనుకోకండి. 9th హౌస్ లోపల కుజుడు అలాగే కేతు సంబంధం ఏదైతే ఉన్నదో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దైవీ బలం మీ పక్కన ఉన్నది, దైవీ బలం మీ తోడుగా ఉంది. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. 12th హౌస్ ఇన్ 9th హౌస్ విత్ కేతు ఉండడం వల్ల అవుట్ ఆఫ్ కంట్రీకి ఎవరైనా వెళ్ళాలని అనుకున్నట్లయితే, ప్రయత్నం నడుస్తున్నట్లయితే చాలా ప్రబలంగా వీసా కోసం కావచ్చు, లేకపోతే అక్కడ గ్రీన్ కార్డు కోసం ఉన్నట్లయితే అలాంటి వారికి ఈ గోచర సమయకాలం బాగుంటుంది. సూర్యుడు ఎంతవరకు అయితే అష్టమ స్థానంలో ఉంటారో అంతవరకు మీకు పరదేశాల లోపల మంచి యోగం అయితే కనబడుతుంది. ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో కొద్దిగా లీగల్గా కొద్ది ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సమయకాలం లోపల ధనుసు రాశి వారు ఎలాంటి రకమైన ఇల్లీగల్ కనుక పనులు చేస్తున్నట్లయితే వాళ్ళు కొద్దిగా లీగల్గా కొన్ని విషయాల లోపల మీరు ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ట్రావెలింగ్స్ రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి ఎక్కువగా నేను కాదనను, కానీ ట్రావెలింగ్ మీరు దేనికోసం అయితే చేస్తున్నారో దానికోసమే, ఆ పని కోసమే వెళ్ళండి. ట్రావెలింగ్ ముఖ్యమైన విషయం ఏదో ఉంది, మీరు ఏదో పని చేసినట్లయితే ఆ తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. ఇంకొక విషయం, ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఆన్లైన్ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో కొద్దిగా వాక్కుపల్ల నియంత్రణ చాలా అవసరం. అదే రకంగా ఎక్కడైతే మీరు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో కొద్దిగా చూసుకొని ఉండండి. కొన్ని విషయాల లోపల తప్పుడు ప్రచారాలు మీ పైన వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో కనబడుతుంది. అన్ని విషయాలు కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి కొద్దిగా కొన్ని విషయాల లోపల స్థిరంగా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. ఏవైతే పనులు మనసుకు నచ్చవో అవి అస్సలు చేయకండి. ప్రత్యేకంగా ఏంటంటే ధర్మం ఏంటి తెలుసుకొని అడుగు ముందుకేయండి. ధర్మంతో ఉండడానికి ప్రయత్నించండి, అంటేనే మీరు రాబోయే రోజుల్లో బాగుంటారు. లేకపోతే మానసికమైన ఒత్తిడి మీకు చాలా పెరుగుతుంది. ఈ అన్ని విషయాల లోపల మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బతినేది ఏదైనా ఉందా అంటే మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది.
మీ ఆత్మవిశ్వాసం మీకు రాబోయే రోజుల్లో దెబ్బతింటది. అని వాక్కు పట్ల నియంత్రణ సరిగ్గా ఉండలేకపోవడం వల్ల బుద్ధి కూడా రాబోయే రోజుల్లో దెబ్బతినొద్ది. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం తప్పకుండా ఇవ్వండి. ప్రతిరోజు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే మీ తాతయ్య గారు ఉన్నట్లయితే వాళ్ళ ఆశీర్వాదం ప్రతిరోజు తీసుకోండి. సూర్య నమస్కారాలు చేయండి. ప్రతి ఆదివారం గోమాతకి ప్రత్యేకంగా మీకు ఎంత కుదిరితే అంత సేవ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని తప్పకుండా ఎంత కుదురుతుంది అంత ఎక్కువ చదవడానికి ప్రయత్నించండి. బాగుంటుంది. వర్క్ లోపల కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. శ్రీమాత్రే నమః.